Now I'm going to start the recording and I'm going to share my screen. Okay, enter screen. I have shared. Able to see my screen, right? Yes, sir. Okay, okay. Actually, I was stopped until here, right? A static variable cannot be participate serialization. Okay, na? Static variable Yes, sir. cannot be participate serialization. See, first కానీ చెప్తాం. Okay, cannot be participate in serialization చెప్పినాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక ప్యాకేజ్ తీసుకుందాం. స్టాటిక్ ఎగ్జాంపుల్. ఓకే, దీంట్లో ఏం చెప్పచ్చు కానీ కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు. దీంట్లో ఒకసారి చూద్దాం. స్టూడెంట్. ఓకేనా, స్టూడెంట్ అనే ఒక క్లాస్ తీసుకుంటాను. ఓకేనా, ఈ స్టూడెంట్ అనే క్లాస్లో ఇంట్ స్టూడెంట్ నెంబర్ కదా, ఇంట్ ఐడి, స్టూడెంట్ ఐడి అండ్ స్ట్రింగ్ నేమ్, ఎన్ఏఎంఈ నేమ్. ఓకేనా, ఇప్పుడు స్టాటిక్ స్ట్రింగ్ స్కూల్ నేమ్ ఇది కూడా తీసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తాము, దీన్ని ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తాం. పబ్లిక్ కన్స్ట్రక్టర్ స్టూడెంట్, దిస్ వన్, ఇంట్ దిస్ డాట్ ఐడి, దిస్ డాట్ నేమ్ ఇస్ ఈక్వల్ టు నేమ్. ఓకేనా, అర్థమైంది ఎంతవరకు. ఇంట్ ఐడి స్ట్రింగ్ నేమ్ స్టాటిక్ ఇదే విధంగా తీసుకున్నాం. ఇక్కడ ఒక టూ స్ట్రింగ్ మెథడ్ తీసుకుందాం. ఓకేనా, టూ స్ట్రింగ్. ఓకే, ఇట్లయినా చేయొచ్చు షట్టర్ మెథడ్ ద్వారా. ఓకేనా, షట్టర్ మెథడ్ క్రియేట్ చేసుకున్నాం. షట్టర్ మెథడ్ తర్వాత ఒక టూ స్ట్రింగ్ తీసుకుంటాం. ఓవర్ రైడ్ పబ్లిక్ టూ స్ట్రింగ్. ఓకే, దిస్ ఇస్ ద వన్. ఓకేనా, తీసుకున్నాం. అంటే ఇక్కడ ఏం చేసేసినాం మనం, ఒక షట్టర్ మెథడ్ తీసుకున్నాం. ఇఫ్ యూ వాంట్ గెటర్ మెథడ్ ఆల్సో వీ కెన్ టేక్ ద గెటర్ మెథడ్. పబ్లిక్ గెట్ స్కూల్ నేమ్ చేయొచ్చు కదా, చేయకూడదా షట్టర్ గెటర్ మెథడ్. ఆబ్జెక్ట్ అంటే మనం సెట్ ద డేటా గెట్ ద డేటా. ఓకేనా, ఇది మనం స్టూడెంట్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని సీరియలైజేషన్ పార్ట్ చేయలే కదా. సీరియలైజేషన్ పార్ట్లో ఏం చేయొచ్చు, జస్ట్ ఒక మెయిన్ క్లాస్ తీసుకుందాం. మెయిన్ క్లాస్లోకి పోయేసి ఇక్కడ మనం ఏం చేస్తాం, స్టూడెంట్ సీరియలైజేషన్ కాన్సెప్ట్ తీసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్స్. ఓకే, వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్. ఓకే, వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ స్టూడెంట్ డాట్ గెట్ స్కూల్ నేమ్. ఓకేనా, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ student object, stud student object. So here I am providing the one name get id. Actually we don't have setter and getter method, right? So not required to print one by one. Okay, here we need to do serialization, right? First ఏం చేయాలి, ఫైల్ క్రియేట్ చేయాలి కదా. ఫైల్ ఫైల్ ఈక్వల్ టు న్యూ ఫైల్ ఆఫ్ స్టూడెంట్ సీరియలైజేషన్. ఓకేనా, ఫైల్ క్రియేట్ చేసాం. మళ్ళీ తర్వాత ఏం చేయాలి చెప్పండి, గుర్తుకుందా లేదా. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అంతే కదా, ఫైల్ Yes, sir. అవుట్పుట్ స్ట్రీమ్. దీని ఏం చేయొచ్చు, మన ట్రై విత్ రిసోర్స్లో రాసుకోవచ్చు కదా. ట్రై బ్లాక్లో రాసుకొని ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకేనా, ఎఫ్ఓఎస్ ఈక్వల్ టు న్యూ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ ఆఫ్ ఫైల్. ఓకేనా, దీని ఏం చేయొచ్చు మనము, దీని ఏం చేయొచ్చు. ఓకేనా, స్టూడెంట్ ఆబ్జెక్ట్ క్రియేటెడ్. ఓకే, వాల్యూ స్టాటిక్ వేరియబుల్ ఆఫ్టర్ క్రియేటింగ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఆఫ్టర్ క్రియేటింగ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మనం ఏం చేస్తాను, స్టూడెంట్ ఆబ్జెక్ట్ తర్వాత మనం ఏం చేస్తాను, ఫైల్లోకి చెప్తాను. అంటే ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రింగ్ కదా, ఆబ్జెక్ట్
ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్, సారీ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ FOS. ఇప్పుడు మనం ఏం చేస్తాను, ఆ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తాం, రైట్ ఆబ్జెక్ట్ రాస్తాం. రైట్ ఓకేనా, రైట్ రైట్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్. ఓకేనా, అప్పుడు దీని మీనింగ్ ఏంది, సీరియలైజేషన్ అయిపోయింది. ఓకే, స్టూడెంట్ ఆబ్జెక్ట్ సీరియలైజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, గాట్ ఇట్టా, ఇంతవరకు ఓకేనా, ఫైనా. సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ట్రై విత్ రిసోర్స్లో ఏం రాసుకోవచ్చు, అదర్వైజ్ ఐ విల్ టేక్ అనదర్ ట్రై ఆల్సో. ఓకే, సేమ్ ట్రైలోనే రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎక్కడైనా కానీ స్టార్టింగ్ డీసీరియలైజేషన్, ఎస్ అవుట్, స్టార్టింగ్ డీసీరియలైజేషన్, వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ఆఫ్టర్ సీరియలైజేషన్. ఓకే, సీరియలైజేషన్ చేసిన తర్వాత అది, మళ్ళీ తర్వాత స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ నాట్ సీరియలైజ్డ్ సో దేర్ వాల్యూ రిమైన్స్ అన్చేంజ్డ్ ఆఫ్టర్ సీరియలైజేషన్. ఓకేనా, ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎస్ అవుట్, ఇది తీసుకో. ఓకే, మళ్ళీ ఎస్ అవుట్ తీసుకొని డీసీరియలైజేషన్. Static value is not affected by serialization. It retains its value across all instances of the this one. ఇది ఇంత అవసరం లేదు, కావాలంటే మనకు జస్ట్ ఓన్లీ నాలెడ్జ్ పర్పస్ కోసం రాసిన. ఓకేనా, డీసీరియలైజేషన్, వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ సీరియలైజేషన్, స్టూడెంట్ డాట్ వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ఆఫ్టర్ సీరియలైజేషన్, ఇదంతా అవసరం లేదు. స్టార్టింగ్ డీసీరియలైజేషన్, స్టార్టింగ్ డీసీరియలైజేషన్, రైట్. ఓకేనా, డీసీరియలైజేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు డీసీరియలైజేషన్ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ కదా, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకేనా, FI is equal న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, ఇది కూడా ఇది ఏమడుగుతుంది, దీంట్లో పెట్టు అని చెప్తుంది. ఓకేనా, ఫైల్ యూజ్ ట్రై విత్ రిసోర్స్. ఓకే, కాబట్టి ఇక్కడ ట్రై విత్ రిసోర్స్ రాసుకోవచ్చు, ట్రై బ్లాక్. ఓకేనా, ఓకే, నవ్ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకేనా, వీళ్ళకి ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్, న్యూ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్. ఈ రెఫరెన్స్ వేరియబుల్ని మనం పాస్ చేసినాం అన్నమాట, దీనికి పాస్ చేసిన తర్వాత స్టూడెంట్ డీసీరియలైజ్డ్ ఆ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఓఎస్ డాట్ రీడ్ ఆబ్జెక్ట్. నవ్ డీసీరియలైజ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ఆఫ్టర్ డీసీరియలైజేషన్ గెట్ స్కూల్ నేమ్. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అయితే ఇంతవరకు, క్లియరా. ఇప్పుడు ఒకవేళ క్యాచ్ ఎక్సెప్షన్ దీనికి రాసుకోవచ్చు, బట్ ఇట్ కెన్ హ్యాండిల్ దిస్ వన్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ద ప్రోగ్రామ్. See here, value of static variable null, value of static variable null. ఎందుకు నల్ వచ్చింది, వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ఎందుకు నల్ వచ్చింది, ఎందుకు నల్ వచ్చింది, ఎందుకు నల్ వచ్చింది, స్టాటిక్ వేరియబుల్స్ సీరియలైజేషన్ అలౌ చేయదు. అది కాదు, మనం ఇక్కడ సెట్ చేయలే కదా, సెట్ చేసినాం మనం ఏమన్నా. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్లో ఇక్కడ ఏమన్నా వాల్యూ ఇచ్చినాం స్కూల్ నేమ్కి, మనం ఇయలే కదా, స్కూల్ నేమ్కి వాల్యూ ఇలా, స్కూల్ నేమ్కి వాల్యూ ఇవ్వకుండా వీఆర్ ట్రైంగ్ టు గెట్ ద వాల్యూ. వాట్ ఈస్ ద డిఫాల్ట్ వాల్యూ ఆఫ్ స్ట్రింగ్, నల్. null. So that's the reason like it is printing like null value. Okay, so now I am going to set the value, set a school name ABC High School. Okay na, ABC High School I was set. Now we'll see. Okay na, ABC High School came. Okay, student object created this one, value of static variable after creating student object ABC High School. An error occurred, com example serialization example static example student. ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఎందుకు ఎర్రర్ వచ్చింది, Hmm? ఎందుకు ఎర్రర్ వచ్చింది చెప్పండి, చెప్పండి, గుర్తుకొచ్చిందా లేదా. మనం ఎక్స్టెన్స్ చేయలేదు సార్ సీరియలైజబుల్ ఇంటర్ఫేస్. ఇంప్లిమెంట్స్, ఓకే, నాట్ ఎక్స్టెన్స్, అదే ఇంప్లిమెంట్స్ సీరియలైజబుల్.
Okay, implement serializable one, otherwise it will throw the exception. Okay, now see value of static variable ABC high school. Okay, student object created student ID name Jan, school name ABC high school. Okay, value of static variable creating object ABC high school, student object serialized successfully. Okay, value of static variable after after serialization, still we are getting the ABC high school. Okay, na even without deserialization also we can able to get it, right? Okay, na? And static variables are not serialized, so their value remains unchanged after serialization. Okay, value of static variable after serialization is ABC High School. Static variable value is not affected by serialization, it retains its value across all instances of the class. ఓకే ఆఫ్టర్ డీసీరియలైజేషన్ తర్వాత ఏమొచ్చింది ఐడి 1 వచ్చింది నేమ్ జాన్ వచ్చింది స్కూల్ నేమ్ ఏబీసీ హై స్కూల్ వచ్చింది ఓకేనా వాల్యూ ఆఫ్ స్టాటిక్ వేరియబుల్ ఆఫ్టర్ డీసీరియలైజేషన్ ఏబీసీ హై స్కూల్ ఓకేనా సో నౌ I'm going to change the I'm going to I'm going to change the see here student object serialized successful, right? Before that I'm going to see before that uh, object serialized successfully after that. Okay, you feel like this ABC High School would be serialized, right? So now see mm, student dot set school name ABC High School instead of ABC High School DEF High School. Okay, na? Instead of DEF High School. Now, after serialization, when we deserialize, right? That time, what need to do? Like DEF High School should be, like ABC High School should become, right? But here, see, DEF High School. Why it is coming DEF High School? Actually, after serialization, we should get like ABC High School only need to get it, right? But why it is getting like a DEF High School? Okay, even for example if I am changing object, okay, object value here student, right? Student ID. Hmm. Student, okay, student equal to new student of John. Okay, now we'll see ఏమొచ్చింది ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్ వచ్చింది కానీ ఇది మాత్రం ఎందుకు మారింది స్కూల్ నేమ్ డిఎఫ్ హై స్కూల్ మనం చేంజ్ చేసినాం కదా స్టూడెంట్ ఆబ్జెక్ట్ని చేంజ్ చేసినాం కదా అయినా కానీ మనకి ఎందుకు వచ్చింది 2 జానే వచ్చింది చూడండి అర్థమైందా అర్థమైందా అర్థం కలదా ఓకే ఇక్కడ మనం ఎప్పుడైతే స్టాటిక్ వేరియబుల్ మనం ఎప్పుడైతే చేంజ్ చేసినామో ఆటోమేటిక్గా సీరియలైజేషన్ కాన్సెప్ట్లో కూడా చేంజ్ అయిపోయింది అదే దీన్ని ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 102 కదా ఇక్కడ స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 102 పెడదాం స్టూడెంట్ ఐడి ఆఫ్టర్ సీరియలైజేషన్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్ స్టూడెంట్ డాట్ సెట్ నేమ్ లేదు కాబట్టి స్టూడెంట్ డాట్ ఐడి ఈక్వల్ టు 102 అప్పుడు మన అవుట్పుట్ ఏం రావాలి 102. 102 రావాలి ఓకేనా అంతే కదా స్టూడెంట్ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తాను స్టూడెంట్ ఎంటైర్ ఆబ్జెక్ట్ మనం ఏం చేస్తాను దాంట్లో సేవ్ చేస్తాను అంటే మనకి ఏం రావాలి 102 రావాలి బట్ 102 రాకుండా 1 వచ్చు చూడండి ఓకే 1 వచ్చింది ఎందుకు వచ్చింది ఇది సీరియలైజేషన్ అయిపోయింది అంటే స్టూడెంట్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ సీరియలైజ్డ్ ఈవెన్ వితౌట్ స్టాటిక్ వేరియబుల్ ఈవెన్ ఇక్కడ ఉన్నా కానీ స్టాటిక్ వేరియబుల్ వచ్చి సీరియలైజేషన్ కాలేదు ఎట్లా కాలేదని నిరూపించమంటే ఇప్పుడు స్టూడెంట్ డాట్ సెట్ స్కూల్ నేమ్ అయినప్పుడు ఇప్పుడు డిఈఎఫ్ హై స్కూల్ రావాలి కదా ఓకేనా Yes, sir. డిఎఫ్ హై స్కూల్ బదులు మనకు ఏం రావాలి ఏబీసీ హై స్కూల్ రావాలి దీని ప్రకారం చూస్తే ఏబీసీ హై స్కూల్ రావాలి కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకు డిఈఎఫ్ హై స్కూల్ వచ్చింది అర్థమైందా అర్థం కాలేదు క్లియర్గా ఇప్పుడు మనకి ఇక్కడ రావాల్సింది ఏం రావాలి ఏబీసీ హై స్కూల్ రావాలి ఒకవేళ సీరియలైజేషన్ అయ్యి ఉంటే ఓకేనా బట్ సీరియలైజేషన్ కాలేదు కాబట్టి మనకేం వచ్చింది డిఈఎఫ్ హై స్కూల్ వచ్చింది
ఓకేనా. అదే ఇక్కడ సీరియలైజేషన్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ సీరియలైజ్డ్ అయ్యింది కాబట్టి మనకు ఇక్కడ 1 or 2 రావాలి మామూలుగా అయితే, కానీ 1 వచ్చింది ఎందుకంటే సీరియలైజ్డ్ అయిపోయింది అంటే ఆల్రెడీ ఫైల్లో డేటా వచ్చి 1 ఉంది, 1 జాన్ ఉంది. ఓకేనా, 1 జాన్ ఉంది కాబట్టి ఆ ఫైల్ సీరియలైజ్డ్ డేటా మాత్రం వచ్చింది. ఎక్స్ప్లిసిట్లీ వీఆర్ గోయింగ్ టు సెట్ ద ఐడి ఈవెన్ దో దట్ ఐడి ఈజ్ నాట్ స్టోర్డ్ ఇన్ ద సీరియలైజేషన్, ఇట్ వోంట్ పార్టిసిపేట్ ఇన్ ద సీరియలైజేషన్. ఓకేనా. బట్ హియర్ even serialization concept like before that, right, before that only we are using the abc high school, but even we are using inside serialization, but whenever we are trying to outside the serialization, then we are getting the latest value, not existed value. That is the reason like static variables will not be participate in the serialization. Clear? Yes, sir. ఓకేనా, అది. ఓకే. Now serial version id. Okay, what is the serial version id? What is the serial version id? Serial version id. ఓకేనా. ఏం సుప్రియ అర్థమవుతుందా సీరియలైజేషన్? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే ఫైల్ ఇన్పుట్ స్ట్రీము, ఫైల్ అవుట్పుట్ స్ట్రీము, ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీము, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీము, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే అన్న. ఓకేనా. వాట్ ఈజ్ సీరియల్ వర్షన్ ఐడి ఇన్ జావా? ఓకేనా. సీరియల్ వర్షన్ ఐడి అంటే ఏంటంటే సీరియల్ VRSION version ID is a version control identifier ఓకేనా, used during serialization deserialization and deserialization. ఇది ఏ టైంలో యూజ్ చేస్తాం అంటే సీరియల్ వర్షన్ ఐడి అనేది ఏ టైంలో ఇది చెక్ చేస్తుందంటే అట్ ద టైమ్ ఆఫ్ deserialization, at the time of deserialization, at the time of deserialization. Okay, at the time of deserialization, the read object method okay, read object method will check the serial version id. Okay, we'll check the serial version id in class file and సీరియలైజ్డ్ ఫైల్. ఓకే, రెండిట్లో చెక్ చేస్తుంది. ఈ రెండు కానీ మ్యాచ్ అయినాయి అనుకో, డీసీరియలైజేషన్ అని జరుగుతుంది. ఇఫ్ బోత్ ఆర్ ఇన్ సేమ్ వర్షన్ ఇట్ విల్ అలో ఫర్ డీసీరియలైజేషన్. ఓకేనా. if the same, then it will allow for deserialization. If not, it will throw the error. If not matched, it will throw the error. Okay na? If you don't use serial version id, system cannot, okay na? System cannot identify whether dot class file and serialized file, okay na, serialized file are related to same version, or not. Okay na, it could not be identified, then there is a possibility to lose the data. Then there is a
there is a possibility to lose the data. ఓకేనా? ఇప్పుడు నువ్వు సీరియలైజ్ వర్షన్ యూఐడి యూజ్ చేయకుండా సీరియలైజేషన్ చేసావు అనుకో, ఇక్కడ ఒక క్లాస్ కాబట్టి ఇట్ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఏ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ ఆర్ డూయింగ్ ద సీరియలైజేషన్, దట్ టైమ్ వైల్ డూయింగ్ ద డీసీరియలైజేషన్, if you are not using the serial version ID, that time it can get a confuse. Okay na? It can get a confuse and you will lose the data, whatever the serialized data available in your system. Even though if you are trying to deserialize, that time there is a chance to lose your data. Okay na? Clear? How do you lose your data? Okay na? When an object is serialized, okay na? When an object is serialized, జావా ఏం స్టోర్ చేసుకుంటుంది అంటే ఏం సీరియలైజ్ చేసేటప్పుడు ఏం స్టోర్ చేసుకుంటుంది? జావా స్టోర్స్ ఆబ్జెక్ట్ డేటా. ఎస్, కరెక్ట్. ఆబ్జెక్ట్ డేటా, క్లాస్ మెటా డేటా. ఓకేనా? క్లాస్ మెటా డేటా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అంటే ఫీల్డ్స్, ఓకేనా, ఏదైతే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద క్లాస్ ఉంటుందో ఆ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? ఈ స్టాటిక్ కీవర్డ్ అనేది దేనికి సంబంధించింది? స్టాటిక్ వేరియబుల్ ఎక్కడ స్టోర్ అవుతాయి? మెటాడేటా. ఓకేనా? అంటే మెథడ్ ఏరియాలో స్టోర్ అవుతాయి. అంటే స్టాటిక్ వేరియబుల్ బిలాంగ్స్ టు క్లాస్, నాట్ ఆబ్జెక్ట్. ఓకేనా? స్టాటిక్ వేరియబుల్స్ బిలాంగ్స్ టు క్లాస్, నాట్ ఆబ్జెక్ట్. ఇది సీరియలైజేషన్ విచ్ వన్ విల్ బి అలో? ఓన్లీ ద ఆబ్జెక్ట్. ఓన్లీ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఓన్లీ విల్ బి సీరియలైజ్డ్. ఓకే? క్లాస్ కెనాట్ బి సీరియలైజ్డ్. ఓకేనా? అది సీరియల్ వర్షన్ ఐడి. ఇది స్టోర్ చేసుకునేది. ఓకేనా? ఏ డేటా స్టోర్ చేసుకుంటుంది అంటే ఈ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది, సీరియల్ వర్షన్ యుఐడి. ఓకేనా? వైల్ డూయింగ్ ద సీరియలైజేషన్ కాన్సెప్ట్, ద జావా విల్ స్టోర్ ద ఆబ్జెక్ట్ డేటా, క్లాస్ మెటా డేటా అండ్ సీరియల్ వర్షన్ యుఐడి. డ్యూరింగ్ డీసీరియలైజేషన్ JVM ఏం చేస్తుంది? JVM can do the deserialization. Okay, who can do the deserialization? JVM can do the deserialization. JVM compares. While doing the deserialization, JVM compares serial version UID. Serial version UID. Okay na? Stored in the serialized file. ఓకేనా? సీరియలైజ్డ్ ఫైల్. సీరియల్ వర్షన్ ఐడి UID ప్రజెంట్ ఇన్ ద కరెంట్ క్లాస్. అంతే కదా, మనం యూజ్ చేయాలి సీరియల్ వర్షన్ UID అనేది మనం యూజ్ చేస్తాం. ప్రజెంట్ ఇన్ ద కరెంట్ క్లాస్. ఓకే, గుడ్డా? ఇంతవరకు కరెంట్ క్లాస్లో ఉంటుందన్నమాట. ఇఫ్ బోత్ మ్యాచ్ ఆబ్జెక్ట్ ఈస్ డీసీరియలైజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇఫ్ దే డు నాట్ మ్యాచ్, JVM త్రూస్ ద ఏ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ త్రూ చేస్తుంది. ఓకేనా? ఇఫ్ బోత్ మ్యాచ్ అంటే సీరియల్ వర్షన్ ఐడి ఆఫ్ డాట్ క్లాస్ ఫైల్ అండ్ సీరియలైజ్డ్ వర్షన్ ఐడి ఆఫ్ సీరియలైజ్డ్ ఫైల్. ఇఫ్ బోత్ మ్యాచ్ ఆబ్జెక్ట్, ఓకేనా, ఇఫ్ బోత్ మ్యాచ్ object is deserialized successfully. If they do not match, JVM through the, ఓకేనా, ఈ సీరియలైజేషన్ ఏది సీరియలైజేషన్ చేసేటప్పుడు ఏది ఇన్వాల్వ్ అవుతుంది? JVM ఇన్వాల్వ్ అవుతుంది. కెనాట్ డెవలపర్ కెనాట్ ఇన్వాల్వ్. బట్ ఎక్స్టర్నలైజేషన్, రైట్? వైల్ డూయింగ్ ద ఎక్స్టర్నలైజేషన్, దట్ టైమ్ డెవలపర్ హ్యావ్ ఏ కంట్రోల్. బట్ సీరియలైజేషన్ కాన్సెప్ట్ డెవలపర్ డోంట్ హ్యావ్ ఏ కంట్రోల్, JVM హ్యాస్ ఏ కంట్రోల్. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఇఫ్ దే డు నాట్ మ్యాచ్, JVM థ్రోస్ THROWS throws the exception. ఏది?
ఏంది Not serialized exception. ఏంది నాట్ సీరియలైజ్డ్ ఎక్సెప్షన్ Um, నో జావా డాట్ ఐఓ డాట్ ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ ఓకే ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ ఓకే ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ this is the error it will throw if both are not match ఓకేనా why java is introduced why java introduced serial version id why java introduced serial version id just guess your thoughts and tell me చెప్పండి today you serialize an object okay today you serialize an object tomorrow developer changes the class structure అంతే కదా ఇప్పుడు టుడే యూ సీరియలైజ్డ్ వన్ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వన్ ఓకే దిస్ ఇస్ ద వన్ ఓకే దిస్ ఇస్ ద వన్ టుడే యూ హ్యావ్ సీరియలైజ్డ్ దిస్ వన్ ఐడి నేమ్ okay tomorrow one more new developer will come to your team that time he changed this one int id right string name right next is a student id student name and student marks for example student marks okay na string double int డబుల్ ఫీ పెట్టుకుందాం స్టూడెంట్ ఫీ డబుల్ ఫీ ఓకేనా డబుల్ ఫీ అప్పుడు ఏమవుతుంది ప్రాబ్లం ఏమవుతుంది ఓల్డ్ సీరియలైజ్డ్ ఆబ్జెక్ట్స్ ఏమవుతుంది స్టిల్ ఎగ్జిస్ట్ ఇన్ అ ఫైల్ ఆర్ క్యాచీ ఆర్ నెట్వర్క్ సో దిస్ వన్ ఐడి నేమ్ మాత్రమే ఇది అవుతుంది ఈ ఫీ అనేది కాదు ఓకేనా ఈ ఫీ అనేది కాదు ఎందుకు కాదు ఈ ఐడి నేమ్ అనేది ఆల్రెడీ ఓల్డ్ సీరియలైజ్డ్ వర్షన్ అంటే ఈ సీరియలైజ్డ్ ఫైల్లో ఉండదు స్టూడెంట్ డాట్ సీరియలైజేషన్ ఫైల్ రైట్ దిస్ ఇస్ ద ఓల్డ్ ఫైల్ వెన్ ఎవర్ యు ఆర్ రన్నింగ్ దట్ టైమ్ ద ఫీల్డ్ ఈజ్ అవైలబుల్ దిస్ ఫీల్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ whatever the latest field right this field is not available in the old file okay na old file now jvm must decide now jvm must decide is this old object available with the new class definition okay na appudu jvm can be identified it is a old java class will be java fields will be available in the already serialized object okay na that compatibility check is done using the serial version uid ఆ కంపాటబిలిటీ అనేది చెక్ చేస్తుంది ఓకేనా అర్థమైందా ఈ సీరియల్ వర్షన్ ఐడి ఎలా రాసామంటే ఫస్ట్ ఈ సీరియల్ వర్షన్ ఐడి ఎలా రాసాం సీరియల్ వర్షన్ ఐడి ఎలా రాసామంటే ప్రైవేట్ స్టాటిక్ ఓకేనా ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ ఓకే లాంగ్ ఓకే సీరియల్ వర్షన్ uid ఈక్వల్ టు 1l ఇది ఈ విధంగా రాసాం అనమాట ఓకేనా ఈ 1l అనేది మనం యూజర్ డిఫైన్ చేసి బెటర్ అనమాట అంటే మన ఇష్టం 1l 2l 3l దట్ ఈస్ ద బేస్డ్ ఆన్ వర్షన్ వీ కెన్ డూ డిఫైన్ ఓకే సో హియర్ యూజింగ్ స్టాటిక్ సంబడి ఈస్ ఆస్కింగ్ like why serial version uid you are using the static that time what you need to say belongs static belongs to class అంతే కదా స్టాటిక్ వేరియబుల్ బిలాంగ్స్ టు క్లాస్ నాట్ ఆబ్జెక్ట్ ఓకేనా ఎప్పుడైతే మనం స్టాటిక్ వేరియబుల్ యూజ్ చేస్తామో దిస్ ఎంటైర్ 1l రైట్ దిస్ ఎంటైర్ 1l it is applicable for entire class okay it is a class variable not a object related okay that is the reason like we need to use the static okay na next final cannot change అంతే కదా ఫైనల్ వేరియబుల్ యూజ్ చేస్తే ఏమవుతుంది యాక్సిడెంటల్లీ ఓకేనా ఫైనల్ వేరియబుల్ cannot be allowed to change the final variable for example if any new person come to your team that time they are not like this class is not allowing to change the final variable into another class okay that is the reason like we are using the final keyword here okay if you are not using the final keyword then there is a possibility to change somebody
from other program. That time, whatever the existing serial version UID, there is a possibility to change there is a possibility to change our serial version UID. That time, while doing this deserialization, then we are losing our data. Okay, got it? That is the reason like final variable. Okay, now long. Okay, why we are using the long variable means JVM expects the long type. Okay, deserialization ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా నేను చేస్తానా? ఎవరు చేస్తారు? JVM ఒక 2 minutes ఒక 1 minute. హలో చెప్పి సరే ఓకే బై బై. ఓకేనా, లాంగ్ అంటే ఏంది? JVM. JVM expects the long data. JVM expects long type. ఓకే గుడ్డా. నెక్స్ట్ ఈ 1L అనేది రికమెండెడ్ అవర్ మాన్యువల్లీ ఏదైనా యూజ్ బై డిఫాల్ట్ 1L వస్తుంది, బట్ రికమెండెడ్ వచ్చి మనం మార్చుకోవచ్చు అంటే మన ఇష్టం. ఆల్వేస్ డిఫైన్ మాన్యువల్లీ. ఓకే గుడ్ రైట్, ఇంతవరకు క్లియర్ రైట్. ఓకే ఇప్పుడు ఇంకా బాగా చెప్తా చూడండి, ఇంకా క్లియర్గా ఇంకా డెప్త్గా. ఇంటర్నల్ వర్కింగ్. ఓకేనా, ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తాను JVM డీసీరియలైజేషన్ చేసేప్పుడు JVM ఏం చేస్తుంది? ఓకేనా, ఇంటర్నల్గా జరిగేదంతా JVMలోనే కదా ఉండేది. ఓకేనా, JVM ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఏ దానికైనా ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది కదా, అంటే మనం ఆబ్జెక్టే కదా డీసీరియలైజేషన్ చేసేది. డీసీరియలైజేషన్ చేసేది దేన్ని? ఆబ్జెక్ట్, నాట్ ఏ క్లాస్. ఓకే కరెక్టే కదా, నాట్ ఏ క్లాస్, ఆబ్జెక్ట్. ఓకే, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుందంటే మనం సీరియలైజేషన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఓకేనా, సీరియలైజేషన్ చేయాలంటే ఫస్ట్ మెథడ్ యూజ్ చేయాల్సింది ఏంటి? ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్. ఈ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ ఏం చేస్తుంది? ఏదైతే మెటాడేటా అంటే ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కానీ, ఓకేనా, క్లాస్ మెటాడేటా, ఓకేనా, ఏదైతే క్లాస్ మెటాడేటా ఉంటుందో ఆ మెటాడేటాను యాజ్ వెల్ యాజ్ సీరియల్ వర్షన్ UID. ఓకేనా, సీరియల్ వర్షన్ UID. ఓకేనా, సీరియల్ వర్షన్ UID ప్లస్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ కంటైన్స్ ఏమేమి కలిగి ఉంటుంది ఆబ్జెక్ట్ అనేది. ఇది ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీము, దాన్ని ఏం చేస్తారంటే క్లాస్ మెటాడేటా, సీరియల్ వర్షన్ UID అండ్ ఫీల్డ్ వాల్యూస్ అండ్ నెక్స్ట్ ఇంకా ఏం కలిగి ఉంటుంది? బైనరీ సిస్టమ్, అంటే జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్ ఉంటుంది కదా, ఆ బైనరీ సిస్టమ్ ఏదైతే డాట్ క్లాస్ ఫైల్స్ ఉంటాయో అవన్నీ. ఇది ఆబ్జెక్ట్ అనేది ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ కలిగి ఉంటుంది. దీన్ని డ్యూరింగ్ డీసీరియలైజేషన్ అంటే వైల్ డూయింగ్ ద సీరియలైజేషన్ దిస్ వన్. వాట్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ వీఆర్ డూయింగ్ వైల్ డూయింగ్ ద సీరియలైజేషన్ ఫాలోయింగ్. ఓకే, ఈ స్టెప్స్ ఫాలో అవుతుంది అంటే ఆబ్జెక్ట్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రమే డీసీరియలైజేషన్ అంటే సీరియలైజేషన్ జరుగుతుంది. ఓకేనా, వైల్ డూయింగ్ డీసీరియలైజేషన్ వైల్ డూయింగ్ డీసీరియలైజేషన్ ఏం చేస్తుంది? ఆబ్జెక్ట్ అంతే కదా, ఫస్ట్ కదా ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ ఏం చేస్తుంది? రీడ్స్ సీరియల్ వర్షన్ UID ఫ్రమ్ స్ట్రీమ్. అంటే స్ట్రీమ్ అంటే ఏంటంటే ఫైల్ అన్నమాట. ఫ్రమ్ ఫైల్ నుంచి సీరియల్ వర్షన్ UID ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఫస్ట్ రీడ్ చేస్తుంది. రీడ్ చేసిన వాటే రీడ్స్. ఓకేనా, ఓకే గుడ్. కంపేర్స్ విత్ కరెంట్ క్లాస్
అంటే ఏం చేస్తుంది మళ్ళీ నెక్స్ట్ సీరియల్ వర్షన్ యూఐడి ఎప్పుడైతే చెక్ చేస్తుందో అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది కంపేర్స్ విత్ కరెంట్ క్లాస్ ప్లస్ సీరియల్ వర్షన్ యూఐడి అంటే ఫైల్ యొక్క సీరియల్ వర్షన్ యూఐడి అంతే కదా చేసేదా కరెక్టేనా నెక్స్ట్ Yes, sir. if both are match then what will happen ఈ ఆపరేటర్ని ఏమంటారు Serial successful. ఇప్పుడు నేను రాసేదాన్ని ఏమంటారు ఏ కండిషన్ అంటారు దీన్ని టర్నరీ అప్పుడు ఏం తులసి ఏం చదువుతానవా లేదా అసలు ఏం చెప్పలేకుండావు చదవకపోతే ఇబ్బంది పడతారు ఓకేనా ఊరక డిగ్రీలు చేసి ఏం లాభం లేదు ఇప్పుడు ఓకే మ్యాచ్ సక్సెస్ ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ ఇది ఓకేనా నేను క్లాస్ ఇప్పుడు ఏం తీసుకుంటాను నేను హైప్ చేసుకోవాలంటే 1 వీక్లోనే హైప్ చేసేస్తా నాకేం ప్రాబ్లం లేదు ఓకేనా మీరు నేను క్లాస్ తీసుకోలేదని బాధపడాల్సిన పనిలే నేను ఒక వన్ వీక్లో తీసుకుంటే అనుకో నా క్లాస్ అయిపోద్ది బాధపడాల్సిందంతా ఏంటంటే నేను ఎంతవరకు చెప్పుంటానో అంతవరకు మీరు చదువుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు నేను సక్సెస్ అవుతా ఓకేనా అది కాకుండా ఓకే అనుకుంటే నాకేం అయిపోయింది ఇంకా నాదేం ఉండదు వన్ వీక్ 1 or 2 వీక్స్ చెప్పేసి అయిపోద్ది కరెక్ట్గా కానీ గట్టి కూర్చుంటే ఈ వీక్లో హైప్ చేసేస్తా ఓకేనా బట్ మీరు చదువుకుంటే ఓకే ఇప్పుడు నేను ఇది రాసిన వెంటనే మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడు వాడు వేణుగాడు చెప్పిండు అట్లా చెప్పాలి ఇది టర్నరీ ఆపరేటర్ ఈ టర్నరీ ఆపరేటర్ మొత్తం జావా ప్రోగ్రామ్ అంతా దీని మీదనే ఆధారపడి ఉంటుంది ఇట్ లుక్స్ లైక్ ఏంది చెప్పరా ఇట్ లుక్స్ లైక్ టర్నరీ ఆపరేటర్ ఇట్స్ లుక్ లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కదా ఇది ఇఫ్ ఇది ఎల్స్ అంతే కదా ఏది ఒరే నీ వాయిస్ సరిగిన ప్రాబ్లం ఇంక ఈసారికి నేను కోపం వస్తుంది నీ వాయిస్ వినపడాల వేణు అది మీ ఇష్టం ఓకే ఇది కథ దిస్ ఇస్ ద టర్నరీ ఆపరేటర్ నేర్చుకోవాలి తులసి నేర్చుకుంటేనే ఓకే ఇప్పుడు మీరు అదే పనిగా టైం స్పెండ్ చేసి మీరు క్లాస్ వింటారు ఆ క్లాస్ వింటానంటే మీరు కంపల్సరీ అంతో ఇంతో నేర్చుకోవాలి నేర్చుకోకుండా ఒక క్లాస్ వేస్ట్ ఓకే టైం వేస్ట్ ఓకే అది ఇంతకుముందు బాగా చెప్తా ఉంటాయి కదా తులసి ఏమైంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఇంతవరకు అర్థమైందా సుప్రీం నీకు అర్థమైందా ఇది సీరియల్ వర్షన్ ఐడి యుఐడి డీసీరియలైజేషన్ ఓకేనా డీసీరియలైజేషన్ చేసినప్పుడు ఏమవుతుంది ఫస్ట్ రీడ్స్ సీరియల్ వర్షన్ యుఐడి ఫ్రమ్ స్ట్రీమ్ కంపేర్స్ విత్ కరెంట్ క్లాస్ అండ్ సీరియల్ వర్షన్ యుఐడి అండ్ ఇఫ్ ఇట్ మ్యాచ్ దెన్ ఇట్ సక్సెస్ ఇఫ్ ఇట్ ఇస్ ఫెయిల్ దెన్ ఇట్ విల్ త్రూ ద ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ ఓకే ఇది సీరియల్ వర్షన్ ఐడి డెఫినెట్గా దీని మీద ఇంటర్వ్యూర్ క్వశ్చన్ అడుగుతాడు ఓకే వాట్ ఈజ్ సీరియల్ వర్షన్ యుఐడి అని కంపల్సరీ డెఫినెట్గా అడుగుతాడు ఆ డెఫినెట్గా అడిగినప్పుడు మీరు చెప్పాల్సింది ఇది చెప్తే సరిపోద్ది ఈ నుంచి ఇది చెప్తే సరిపోద్ది వైల్ డూయింగ్ డీసీరియలైజేషన్ ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ రీడ్స్ ద సీరియల్ వర్షన్ యుఐడి ఫ్రమ్ స్ట్రీమ్ అండ్ కంపేర్స్ విత్ కరెంట్ క్లాస్ ప్లస్ సీరియల్ వర్షన్ యుఐడి ఇఫ్ బోత్ ఆర్ మ్యాచ్ then it will success the deserialization if it is fail then it will through the invalid class exception if you are telling like this definitely they will select you ఓకే మళ్ళీ చెప్పండి మీరు ఈ నుంచి ఇడికి ప్రాక్టికల్గా చెప్పండి ఈ నుంచి ఇడికి ఎవరు చెప్తారు ముందుకు వచ్చి ఇంగ్లీష్లో చెప్పాలి సుప్రీం నువ్వు చెప్పు Object input stream reads serial version UID from stream. Compare with current class plus serial version UID. If it match, it will success. Yes, But super. if case fail, it will through the invalid class exception. that is called as a serial version UID. Okay, in that purpose only we are using the serial version UID. Okay na great super బాగా చెప్పినావు ఓకే అది ఇది కంపల్సరీ క్వశ్చన్ ఓకే ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం
ఓకే, సీరియల్ వర్షన్, ఓకేనా, సీరియల్ వర్షన్ యూఐడి ఒక ప్యాకేజ్ తీసుకున్నాం. దీంట్లో మనం ప్రోగ్రామ్ రాస్తాం. ప్రోగ్రామ్ వచ్చి ఇక్కడ కూడా జస్ట్ ఎంప్లాయీ తీసుకుందాం. ఎంప్లాయీ, ఓకేనా. ఈ ఎంప్లాయీలో మనం ఏం చేసుకుందాం అంటే ఎంప్లాయీని ఫస్ట్ ఏం చేయాలి, ఇంప్లిమెంట్ చేద్దా సీరియలైజేషన్ చేయాలంటే, అవునా కదా, ఇంప్లిమెంట్స్ serialize. రైట్. ఎంప్లాయీ ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎంప్లాయీ క్లాస్ ఎంపీఎల్ఓ ఎంప్లాయీస్ ఎంప్లాయీ అంతే, ఇంతవరకు తీసుకుంటా. ఓకే, ఎంప్లాయీ అనే క్లాస్ తీసుకున్నా. ఎంప్లాయీ అనే క్లాస్లో మనం ఏం చేస్తాం అంటే ద ఫస్ట్ స్టెప్ ఈస్ we have to implement the serializable interface, otherwise it will throw the exception. Okay, next step is we have to take one serial version UID. Okay na, public static final long serial version UID, it is generated, code is generated, and ID name employee constructor, this is called as a constructor, and this is we are taking as a fields. Okay na, this is a constructor and this is a toString method. Until now here fine, right? Yes, sir. Okay, good. Now serialization code. Now serialization code ఏం రాసాం, serialization డెమో అని తీసుకున్నాం. సీరియలైజేషన్ డెమోలో ఏం చేస్తాం, మనం ఫస్ట్ మెయిన్ మెథడ్ తీసుకుంటాం. ఈ మెయిన్ మెథడ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ క్లాస్ సీరియలైజ్ ఇట్. ఓకే, ఫస్ట్ ఎంప్లాయీకి కాదు మనం తీసుకోవాల్సింది, ఎంప్లాయీ. Okay, this is the class we have. Okay, this is the class we have, and so here we are using only employee ID and name only, right? 101 comma, okay, Srini, అంతే. ఈ రెండు తీసుకున్న తర్వాత ఏం చేస్తాను, జస్ట్ సేమ్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, ఫైల్ ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయీ సీరియలైజేషన్ అండ్ ట్రై విత్ రిసోర్స్లో ట్రై బ్లాక్లో ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ యాడ్ ఎక్సెప్షన్ మెథడ్స్ టు సిగ్నేచర్. ఓకే, ఫైల్ రాసుకున్నాం, తీసుకున్నాం. క్యాచ్ ఎక్సెప్షన్, and that's it. Exception print stack traces. ఓకే, ఈ త్రోస్ నాకు తెలిసి ఇక్కడికి అవసరం లేదు, ఎందుకంటే వీ కెన్ ఆల్రెడీ హ్యాండిల్, రైట్? ఓకే, ఇట్ వాంట్ అలో. ఓకే, క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్ అండ్ సీరియలైజ్ ఇట్. ఈ ఎందుకు చేసుకున్నాం, ఆల్రెడీ వీ హ్యావ్ క్రియేటెడ్ ద ఎంప్లాయీ ఆబ్జెక్ట్, రైట్? సో దిస్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఈ టోస్ట్రింగ్ కూడా అవసరం లేదు, మనం డైరెక్ట్గా వీ కెన్ యూజ్ ద serialization write object FOS object చెప్పండి. ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ అయిపోయింది, ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ కదా మనకు కావాల్సింది. ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్ FOS OOS డాట్ రైట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంప్లాయీ, ఆబ్జెక్ట్ సీరియలైజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, వీటికల్లా కంప్లీటెడ్, ఇది సీరియలైజేషన్. ఓకే, సీరియలైజేషన్ అయిపోయింది. ఓకేనా, ఆబ్జెక్ట్ సీరియలైజ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సీరియలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే డీసీరియలైజేషన్, మళ్ళీ ఇంకో క్లాస్ తీసుకుంటానా, డీసీరియలైజేషన్ డెమో.
ఓకేనా. డీసీరియలైజేషన్ డెమో తీసుకున్నాం. ఇప్పుడు డీసీరియలైజేషన్ డెమోలో ఏం చేస్తాను, డీసీరియలైజేషన్ సంబంధించింది రాస్తాను. ఓకే, సేమ్ మెయిన్ మెథడ్ వీ హ్యావ్ టు టేక్. అండ్ ఫస్ట్ ఏం చేయాలి, ఫైల్ ఆల్రెడీ ఉంది. ఓకే, ఏదైతే ఫైల్ ఉంటుందో అది ఉంటుంది. మనం ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, అవుట్పుట్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకే, న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, న్యూ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్. ఓకేనా. ఈ ఎంప్లాయీ సీరియలైజేషన్ కదా, ఏదైతే మనం ఇక్కడ యూజ్ చేసినామో సీరియలైజేషన్ చేయడానికి ఆ ఫైల్ యూజ్ చేయాలి డీసీరియలైజేషన్ చేసినప్పుడు. ఓకేనా, ఏదైతే చేస్తామో అది. ఇది ఇట్ విల్ త్రో ద ఎక్సెప్షన్ మెథడ్ సిగ్నేచర్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్. హియర్ స్టిల్ ఇట్ ఈస్ థ్రోయింగ్ ద వార్నింగ్, రైట్, బికాస్ ఆఫ్ వీ నీడ్ టు యూజ్ ద ట్రై విత్ రిసోర్స్. Try with resource. Okay, multiple times I told you like try with resource. Just you have to remember. Already I told you like what is the purpose of try with resource and all. So you have to remember it. File input stream FIS equal to new file input stream of, okay na, new file input stream of file name వచ్చి EMP serialization, EMP serialization. That's it. Catch class. Okay, now object input stream. ఓకేనా, ఓఎస్ డాట్. ఇప్పుడు ఏం చేయాలి, ఓఎస్ అంతే కదా, ఇది ఓఎస్ వచ్చి ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్ అంటే రీడింగ్ చేస్తాను. రీడింగ్ ఏ ఆబ్జెక్ట్ నుంచి, ఓకేనా, ఏ ఆబ్జెక్ట్ నుంచి, ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ నుంచి. సో వీ నీడ్ టు Employee. క్యాస్ట్. ఓకే, ఈ ఎంప్లాయ్ ఇది ఈ క్లాస్ మనం తీసుకోవాల్సింది, ఈ క్లాస్ మనం తీసుకోవాల్సింది ఓఎస్ డాట్ రీడ్ ఆబ్జెక్ట్. దిస్ వన్ ఈజ్ ఆల్సో థ్రోయింగ్ ద ఎక్సెప్షన్. సో ఇన్స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ ద మల్టిపుల్ ఎక్సెప్షన్ కెన్ వి యూజ్ ఇన్ సేమ్, రైట్? పాసిబిలిటీ ఉందా లేదా? పాసిబిలిటీ ఉంది. Yes. ఓకే, Yes, sir. ఓకే. ఐవో ఎక్సెప్షన్, క్లాస్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ త్రూ న్యూ రన్ టైమ్ ఎక్సెప్షన్. ఓకేనా. ఇప్పుడు ఓఎస్ డాట్ రీడ్ ఆబ్జెక్ట్ ఈ ఎంప్లాయీ నుంచి మనం క్రియేట్ చేయొచ్చు. ఏం రాయొచ్చు చెప్పండి, డైరెక్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేయొచ్చు. ఎంప్లాయీ నేమ్, గెట్ నేమ్. ఓకే, వీ డోంట్ హ్యావ్ గెటర్ మెథడ్ అండ్ సెటర్ మెథడ్. ఓకే, దట్ ఈస్ ద రీజన్ లైక్ వీఆర్ గెటింగ్ ద ఎర్రర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ వీ నీడ్ టు డూ, వాట్ కెన్ వీ డూ? అర్థమైందా మీకు? ఇక్కడ గెటర్ మెథడ్ లేవు కాబట్టి మనం ఎంప్లాయీకి ఇక్కడ పోయి గెటర్ మెథడ్ రాయి, ఏమవుతుంది, గెటర్ మెథడ్ డేటా క్రియేట్ చేయొచ్చు. జనరేట్ ఇక్కడ పోవాలి, ఇక్కడ గెటర్ అని క్లిక్ చేసి డైరెక్ట్గా గెటర్ మెథడ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు గెటర్ మెథడ్ ఎప్పుడైతే క్రియేట్ అయ్యిందో డీసీరియలైజేషన్ పోతే దిస్ ఎర్రర్స్ గాన్. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు రన్ డీసీరియలైజేషన్. ఓకే, వచ్చేసిందా ఎంప్లాయీ ఐడి 101, ఎంప్లాయీ నేమ్ శ్రీను వచ్చిందా లేదా డీసీరియలైజేషన్ చేసినప్పుడు? Yes, sir. ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే సినారియో 1 లైక్ వితౌట్ సీరియల్ వర్షన్ యుఐడి. ఓకే, వితౌట్ సీరియల్ వర్షన్ యుఐడి ఆల్రెడీ వి డిడ్ వితౌట్ సీరియల్ వర్షన్ ఐడి నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, లేటర్ డెవలపర్, ఓకే, వితౌట్ సీరియల్ వర్షన్ ఐడి లేటర్ డెవలపర్ చేంజ్ ద క్లాస్, దట్ టైమ్ వాట్ హ్యాపెండ్ విల్ సీ. ఓకే, ఓకే, వితౌట్ డీసీరియలైజేషన్ this one, without serial version UID. Okay, and now come department string department వచ్చింది. స్ట్రింగ్ డిపార్ట్మెంట్ అని యాడ్ చేసినాం. ఇప్పుడు సీరియలైజేషన్, ఇప్పుడు స్ట్రింగ్ డిపార్ట్మెంట్ యాడ్ చేసినాం.
ఇప్పుడు డీసీరియలైజేషన్ చేద్దాం. స్ట్రింగ్ డిపార్ట్మెంట్ కదా, ఇక్కడ అన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసి డీసీరియలైజ్ చేసాం అనుకో, అది ప్రాబ్లం వస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ సీరియలైజేషన్ అవుతుంది. సీరియలైజేషన్ కాకుండా నువ్వేం చేయాలంటే డీసీరియలైజేషన్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నువ్వు యాడ్ చేసినావు అంటే నువ్వు సీరియలైజ్ చేయాలి అంటే కొత్త ఎంప్లాయీ వచ్చిండు, వాడు డైరెక్ట్గా ఇక్కడ వచ్చి యాడ్ చేసిండు. ఓకే, డైరెక్ట్ ఈ క్లాస్ మాత్రం టచ్ చేసిండు. ఓకేనా, ఈ క్లాస్ మాత్రమే టచ్ చేసిండు. అండ్ హీర్ ఆల్సో హీ ఈజ్ యూజ్డ్ గెటర్ మెథడ్. ఓకే, గెటర్ మెథడ్ యూజ్ చేసిండు. ఓకే, నౌ హియర్ ఆల్సో ఈ ఎంప్లాయీ ఈడీ నేమ్ రైట్, రిటర్న్ దిస్ వన్. ఓకే, క్రియేట్ చేసేసిండు. ఇప్పుడు క్రియేట్ చేసేసి వాడి పాటికి ఒకటి పోయిండు. ఓకేనా, వాడి పాటికి ఒకటి పోయేసిండు. ఈడ ఎంప్లాయీ రిమూవ్ థర్డ్ పారామీటర్స్ కన్స్ట్రక్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చి ఆబ్జెక్ట్ కాబట్టి హైదరాబాద్ రాసిండు. ఓకేనా, బట్ దే డిడ్ నాట్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఇఫ్ వీఆర్ రన్నింగ్ ద ప్రోగ్రామ్ దెన్ ఇట్ విల్ క్రియేట్ న్యూ సీరియలైజేషన్ ఫైల్ రైట్, అవునా కదా, కాబట్టి దెన్ దెర్ ఇస్ నో యూజ్. ఓకే, డైరెక్ట్లీ దే ఆర్ రన్నింగ్ ద డీసీరియలైజేషన్. నవ్ వీఆర్ డూయింగ్ ద డీసీరియలైజేషన్. ఏమైంది, ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ వచ్చిందా రాలేదా? Yes, వచ్చిందా sir. రాలేదా? ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్. ఓకే, ఇది ఎర్రర్. అర్థమైందా ఎందుకు సీరియల్ వర్షన్ యూఐడి రాయాలో? ఓకేనా, ఇది ప్రాబ్లం. సీరియల్ వర్షన్ యూఐడి రాయకపోతే మనకు ప్రాబ్లం వచ్చి ఇది. అదే సీరియల్ వర్షన్ యూఐడి రాసిన అనుకో, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సీరియల్ వర్షన్ యూఐడి కదా, ఇప్పుడు రన్ చేద్దాం. సీరియల్ వర్షన్ యూఐడి రాసినాం, ఇప్పుడు రన్ చేస్తాం. డీసీరియలైజేషన్ రన్ చేస్తాం. గెటింగ్ ద వాల్యూ రైట్. Yes, sir. ఓకే, Yes, sir. ఫర్ దట్ రీజన్ వీ నీడ్ టు యూజ్ ద సీరియల్ వర్షన్ యూఐడి. క్లియరా? Yes, sir. అది కాబట్టి కంపల్సరీ సీరియలైజేషన్ రాసేటప్పుడు మనము యుఐడి అనేది రాయాలన్నమాట. అదర్వైజ్ ఇట్ విల్ త్రో ద ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్. క్లియరా కదా? ఓకే, న్యూ ఫీల్డ్స్ ఇది ఇక్కడ ఏం చేస్తాం, ఇప్పుడు డిపార్ట్మెంట్ నేమ్ ఇదంతా రాసాం కదా, ఇక్కడ మనం ఒకవేళ సీరియలైజేషన్ చేసినా కానీ మనం రన్ చేయకూడదు. రన్ చేసే సీరియలైజేషన్ అది క్రియేట్ అవుతుంది. ఓకేనా, లొకేషన్ హైదరాబాద్, ఇక్కడ లొకేషన్ హైదరాబాద్ మనకు వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను అనుకో, ఆబ్జెక్ట్ అవుట్ పుషింగ్ కదా, ఈ ఎంప్లాయీ డీసీరియలైజేషన్లో ఇక్కడికి వచ్చి మనం ప్రింట్ చేస్తాం. ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది ఇప్పుడు? గెట్ డిపార్ట్మెంట్ ఇది ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? గెట్ డిపార్ట్మెంట్ నల్ వాల్యూ ప్రింట్ అవ్వాలి, ఎందుకంటే వీఆర్ నాట్ డూయింగ్ ద డీసీరియలైజేషన్. నల్ వాల్యూ ప్రింట్ అయింది, అంతే కదా? అర్థమైందా లేదా? ఇది నల్ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఎందుకు ఎందుకు ప్రింట్ కాదు? ఇక్కడ సీరియలైజేషన్లో ఏమి సీరియలైజ్ చేసినాం మనం? ఓన్లీ 101 శ్రీనునే సీరియలైజ్ చేసినాం, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మనం రన్ చేయాల. ఓకేనా, ఇక్కడ 101 శ్రీనునే చేసిన, ఈ హైదరాబాద్ అనేది ఆ ఫైల్లో లేదు, అంటే ఈ సీరియలైజ్డ్ ఫైల్లో లేదు. ఈ సీరియలైజ్డ్ ఫైల్ ఏదైతే మనం జనరేట్ చేసినామో ఆ ఫైల్లో ఈ డిపార్ట్మెంట్ అనేది లేదు. సో దట్ ఈస్ ద రీజన్ లైక్ వీఆర్ గెటింగ్ ద నల్ వాల్యూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ రన్నింగ్ దిస్ ప్రోగ్రామ్, okay, now if I deserialized this one, then we will get the actual value. See, Hyderabad. అంటే ఏమైంది, ఎంప్లాయీ సీరియలైజేషన్ ఇవే ఏ ఐడితో జనరేట్ అయింది? ఈ ఐడితో జనరేట్ అయింది, డీసీరియలైజేషన్ క్రియేట్ అయిపోయింది. మీకు అర్థమైందా, అర్థం కాలేదా? హలో హలో, అర్థమైంది సార్. ఓకే ఓకే, ఇది కథ. ఓకే, నౌ without serialization version, without
సీరియల్ వర్షన్ ఐడి. ఓకేనా, వితౌట్ సీరియల్ వర్షన్ యుఐడి అయితే ఎవరు కంట్రోల్లో ఉంటుందంటే జేవిఎం కంట్రోల్లో ఉంటుంది. జేవిఎం జనరేట్స్ యుఐడి. ఇంటర్నల్గా జేవిఎం అనేది జనరేట్ చేస్తామన్నమాట. ఇంటర్నల్గా జేవిఎం జనరేట్ చేస్తామన్నమాట. ఏమేమి జనరేట్ చేస్తుంది? క్లాస్ నేమ్, అంతే కదా జేవిఎం చేసేది. క్లాస్ నేమ్, ఏదైతే క్లాస్ నేమ్ ఉంటుందో అది. మెథడ్స్, ఏదైనా మెథడ్స్ క్రియేట్ చేసేది. ఫీల్డ్స్, FIELDS ఫీల్డ్స్ ప్లస్ మోడిఫైయర్స్, ఇంటర్ఫేసెస్, ఈవెన్ స్మాల్ చేంజెస్, జనరేటెడ్ యుఐడి. జనరేటెడ్ యుఐడి ఇది ఏం చేస్తుంది? జేవిఎం కెన్ జనరేట్ దీస్ థింగ్స్ అంటారు. ఓకే, జేవిఎం కెన్ జనరేట్ దీస్ థింగ్స్ అంటారు. స్మాల్ చేంజెస్, ఏదైనా స్మాల్ చేంజెస్ అయిందనుకో, బ్రేక్ డీసీరియలైజేషన్. ఏ స్మాల్ చేంజెస్ జరిగినా బ్రేక్ డీసీరియలైజేషన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇంకేం ఎక్సెప్షన్ ఇప్పుడు మనకు వచ్చిన ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్. అది ఎందుకంటే మనం వితౌట్ సీరియల్ వర్షన్ యుఐడి మనం యూజ్ చేసాం కాబట్టి అది మనం చేంజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇట్ విల్ బ్రేక్ ద డీసీరియలైజేషన్. దట్స్ ఇట్. ఓకే, రిస్క్ ఇన్ ప్రొడక్షన్. ప్రొడక్షన్లో ఇలాంటి టైప్ ఆఫ్ మిస్టేక్లు చేసే ప్రాబ్లమ్స్ వస్తాయి. రిస్క్ ఇన్ ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్షన్కి గుడ్ కోడ్ పంపించాలన్నమాట, నాట్ ఏ బ్యాడ్ కోడ్. ఓకే, డిఫికల్ట్ వర్షన్ కంట్రోల్. ఇది మెయిన్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, విత్ సీరియల్ వర్షన్ యుఐడిలో ఏమవుతుంది? విత్ సీరియల్ వర్షన్ యుఐడిలో ఏమవుతుంది? డెవలపర్ కంట్రోల్. ఓకేనా, మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు మన చేతిలో కదా అది ఉండింది. కంట్రోల్ యుఐడి అంటే మనం క్రియేట్ చేస్తాం యుఐడి. డెవలపర్ కంట్రోల్. కంపాటబుల్ చేంజెస్, ఇన్కంపాటబుల్, కంపాటబుల్ చేంజెస్ అలౌడ్. కంపాటబుల్ చేంజెస్ అలౌడ్. మనం ఏది చెప్తే అదే ఉంటుంది. ఇట్ ఇస్ రికమెండెడ్. ప్రొడక్షన్లో ఇట్ ఈస్ రికమెండెడ్. ప్రొడక్షన్. ఓకేనా, ఇట్ ఈస్ రికమెండెడ్ ఇన్ ప్రొడక్షన్. అండ్ స్టేబుల్ సీరియలైజేషన్. అంటే సీరియలైజేషన్ ఎటువంటి ఎక్సెప్షన్ త్రో చేయదు. ఓకేనా, ఓకే, గుడ్. What is the difference between compatible and incompatible? What is the diff between compatible, vice versa, incompatible? ఓకేనా, ఇన్కంపాటబుల్ చేంజెస్. ఏం చేంజెస్? కంపాటబుల్ చేంజెస్ అంటే కంపాటబుల్ ఏది? సీరియల్ వర్షన్ యుఐడి ఇట్ ఈస్ ఏ కంపాటబుల్. కంపాటబుల్ చేంజెస్లో ఏమేమి ఉంటాయి? కంపాటబుల్ చేంజెస్లో ఏముంటాయి? కీప్ సమ్ సీరియల్ వర్షన్ యుఐడి. ఓకే, సీరియల్ వర్షన్ యుఐడి అనేది కంపాటబుల్ చేంజెస్లో ఉంటుంది. ఈ చేంజెస్లో మనం ఏం చేయాలంటే యాడ్ న్యూ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ యాడ్ న్యూ ఫీల్డ్, ఇట్ ఈస్ సేఫ్ ఆర్ నాట్? సేఫ్ కదా, అవునా కదా? ఇఫ్ ఇట్ ఈస్ యాడ్ న్యూ ఫీల్డ్ దెన్ ఇట్ ఈస్ సేఫ్. ఓకేనా, కంపాటబుల్ దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ ట్రాన్సియంట్ ఫీల్డ్. ట్రాన్సియంట్ ఫీల్డ్ ఏదైనా రిమూవ్ చేసినా కానీ నో వరీస్. ఫీల్డ్ ఏదైనా రిమూవ్ చేసినా కానీ దెర్ ఈజ్ నో ప్రాబ్లం. యాడ్ మెథడ్స్. if you are adding methods in the class, then there is no problem. Safe. ఓకేనా, నెక్స్ట్ చేంజెస్ మెథడ్ బాడీ. మెథడ్ బాడీ ఏదైనా చేంజ్ చేసినా కానీ నో ప్రాబ్లం.
ఆల్ ఆర్ ఇన్ సేఫ్ జోన్ అనమాట. ఏది వెన్ ఎవర్ యూ ఆర్ యూజింగ్ ద సీరియల్ వర్షన్ యుఐడి. ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ ద సీరియల్ వర్షన్ యుఐడి, ఇన్ కేస్ ఆఫ్ ఇన్కంపాటబుల్ చేంజెస్, incompatible incompatible changes, ఓకేనా, incompatible changes, చేంజ్ సీరియల్ వర్షన్ యుఐడి. ఎందుకంటే ఇది జేవీయూ జనరేట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ విల్ చేంజ్ ఎవ్రీ టైం, ఓకేనా. రిమూవ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రిమూవ్ నాన్ ట్రాన్సియంట్ ఫీల్డ్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ సేఫ్ ఆర్ నాట్, నో సేఫ్, ఓకేనా, నో సేఫ్. ఎందుకంటే ఇన్ క్లాస్ ఎక్సెప్షన్, అదే దాని పేరు మన క్లాస్ ఏ ఎక్సెప్షన్ వచ్చింది అది, వాట్ ఈస్ దిస్ ఎక్సెప్షన్, ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్ వచ్చేస్తుంది, ఓకేనా, ఇన్వాలిడ్ క్లాస్ ఎక్సెప్షన్. చేంజ్ డేటా టైప్, ఏదైనా చేంజ్ డేటా టైప్ చేంజ్ చేసాం అనుకో, నో సేఫ్, ఓకేనా. చేంజ్ ఇన్హెరిటెన్స్, ఏ చేంజ్ చేసినా కానీ నో సేఫ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్కంపాటబుల్ టైప్, ఓకేనా. ఓకే, ఇంతవరకు అర్థమైపోయింది కదా. Yes, sir. ఓకే, ఇప్పుడు సీరియల్ వర్షన్ యుఐడి ఇప్పుడు ఇది జనరేట్ చేసింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ జనరేట్ చేయాలనుకో, అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎడమ పోయేసి జనరేట్, ఓకే, కన్స్ట్రక్టర్ సెట్టర్ గెటర్ సీరియల్ వర్షన్ యుఐడి డెలిగేట్ మెథడ్స్ టెస్ట్ కాపీరైట్ ఉంది. ఆల్ట్ ఎంటర్ కొట్టే వచ్చేస్తుంది, ఆల్ట్ ఎంటర్ కొట్టగానే ఇదో randomly changes the serial version UID initializer. ఇది this is the long type. If you want generate, then this one, okay, by default 1L, okay, 1L, but in real time, right, just you have to generate alt enter, when we click on alt enter, then it is generating serial, randomly change serial version UID initializer, ఓకేనా. ప్రతిసారి ఇది చేంజ్ అవుతుంది అనమాట, అది. ఓకే, ఇంతవరకు అర్థమైపోయింది కదా. Yes, sir. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తా, మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు సీరియల్ వర్షన్ యుఐడి ఈ క్లాస్కి నేను ద సేమ్ యుఐడి ఇంకో క్లాస్కి యూజ్ చేసిన అనుకో, అప్పుడు అలో చేస్తుందా, అలో చేయదా? అలో చేస్తుంది. ఎందుకు అలో చేస్తుంది? దీని యొక్క క్లాస్ నేము దాని యొక్క క్లాస్ నేము డిఫరెంట్, ఓకేనా. అప్పుడు క్లాస్ నేమ్ కూడా చెక్ చేస్తుంది, అప్పుడు ఆ క్లాస్ నేమ్ డిఫరెంట్ చేసుకొని నీకు డేటా అనేది రిట్రీవ్ చేస్తుంది, ఓకే. సో దట్ ఈస్ ద రీజన్, లైక్ ఐ సెడ్ హియర్, నాట్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద సీరియల్ వర్షన్ యుఐడి, ఓకే, not only based on the serial version UID, it will JVM generates UID, right? This one with the serial version UID, developer control UID, not only taking only serial version UID, it will also checking for a class name, method name and field name, everything, okay. అది కాబట్టి మల్టిపుల్ క్లాసెస్ కూడా సేమ్ సీరియల్ వర్షన్ యుఐడి ఉండొచ్చు. ఈ సీరియల్ వర్షన్ ఐడి ఈజ్ మ్యాండేటరీ? నో, ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ, బట్ ఇట్ ఈస్ ఎ రికమెండెడ్, ఓకేనా. ఈ సీరియల్ వర్షన్ యుఐడి, వితౌట్ సీరియల్ వర్షన్ యుఐడి ఆల్సో వీ కెన్ డూ ద సీరియలైజేషన్, but the problem is, like whenever the change is happened the serialized class, okay, that time only we are getting the invalid class exception, okay. If you are using the serial version UID, then it won't affect, all are safe. While what are the scenarios we are explaining here, those scenarios and all safe, okay. Safe here, see, add new field, then safe, remove transient field, then safe,
add methods, then save, changes method body, then save. Okay, that is the reason like we need to use the serial version UID. And why transient fields are skipped? ఓకేనా, ట్రాన్సియంట్ ఫీల్డ్స్ ఎందుకు స్కిప్ అవుతాయి? Do not serialize. Actually the serialization can be handled by the JVM. It cannot handled by the developer. So that is the reason Java people introduced one keyword is called as a transient. So whenever we are using the transient variable in front of the variable, that Possibility. means that transient variables will not be participate in the serialization. Already we discussed, already I showed that one in the program wise also. Okay, that is the reason. Whenever if you want to skip that one, skip that field from serialization, then you have to use the transient keyword in front of the variable. Okay, అర్థమైందా? Yes, sir. సో సీరియలైజేషన్ లో మనం రైట్ ఆబ్జెక్ట్ పెడతాం సార్. రాయొచ్చు, రైట్ ఆబ్జెక్ట్, రీడ్ ఆబ్జెక్ట్. అంటే జస్ట్ ఒక్క మెథడ్ మాత్రం యూజ్ చేస్తాం సార్ సీరియలైజేషన్ లో. నార్మల్ గా బిల్ట్ ఇన్ మెథడ్స్ అదొకటే ఉంటుందా? రైట్ ఆబ్జెక్ట్, రీడ్ ఆబ్జెక్ట్. సీరియలైజేషన్ రైట్ ఆబ్జెక్ట్, రీడ్ ఆబ్జెక్ట్ కదా, ఇంకేముండవు. రెండు ఒకటే ఉంటుంది. ఎట్లా ఒకటి అవుతుంది? రైట్ ఆబ్జెక్ట్ అనేది రైట్ ద ఫైల్, రీడ్ ఆబ్జెక్ట్ అనేది డీసీరియలైజేషన్. ఏంది, ఏమైంది? అంటే సార్ టోటల్ గా సీరియలైజేషన్ లో డీసీరియలైజేషన్ లో ఆ రెండు మెథడ్స్ అయినా సార్ ఉండేది? సీరియలైజేషన్లో డీసీరియలైజేషన్లో మెథడ్స్ రెండేనా ఉండేది? ఎక్కడ ఎందుకు రెండు ఉంటాయి? ఆబ్జెక్ట్ ఇన్పుట్ స్ట్రీమ్లో చూడండి ఒకసారి. సీరియలైజేషన్లో ఆబ్జెక్ట్ ఏది చేస్తుంది? ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీము, ఆబ్జెక్ట్ ఫైల్ అవుట్పుట్ స్ట్రీము. ఈ ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ లేకపోతే ఏం చేస్తాయి? ఎన్ని మెథడ్స్ ఉన్నాయి చూడండి. ఫైల్ అవుట్పుట్ స్ట్రీము, మాండల్ ఫైల్, ఓకే, వైడ్ క్లోజ్, ఓకే, FOS డాట్ క్లోజ్ ఉంది, క్లోజ్ ఆల్ మెథడ్ ఉంది, ఫైల్ ఛానల్ ఉంది, ఇది రైట్, ఓకేనా, రైట్ ఉంది, రైట్ ఆబ్జెక్ట్ కాబట్టి రైట్ మెథడ్ ఉంది, రైట్ బైట్స్ కూడా ఉండదు. ఓకే, అన్ని రైటే ఉంది, రైట్. ఇది ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, ఎక్స్టెండ్స్ అవుట్పుట్ స్ట్రీమ్, ఫైల్ డిస్క్రిప్టర్, ఫైల్ ఛానల్, ఆ స్ట్రింగ్ పాత్, క్లోజ్ లాక్, క్లోజ్డ్, అంతే ఉండేది. ఓకేనా, ఇవే ఉన్నాయి ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్ కన్స్ట్రక్టర్. File output stream constructor chain, this is the one, this is also constructor chain, and this many constructor chain we have, and we have only write method. Okay, only write method we have. అదే ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్లో వచ్చి write object method ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్, if I'm going to here object output stream, here write object method ఉంటుంది. ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్, use protocol version, write object. ఓకేనా, ఈ మెథడ్ మనం కాల్ చేసేది అంతే ఉండేది. రైట్ ఆబ్జెక్ట్ ఓవర్ రైడ్, ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓవర్ రైడ్ చేయడానికి ఇంతే. ఇది రైట్ అన్షేర్డ్, ఓకే, అన్షేర్డ్ మెథడ్ అనేది కూడా ఉంటుంది. అన్షేర్డ్ ఆబ్జెక్ట్ టు ద ఆబ్జెక్ట్ అవుట్పుట్ స్ట్రీమ్, దిస్ మెథడ్ ఈజ్ ఐడెంటికల్ ఆర్ రైట్ ఆబ్జెక్ట్ ఎక్సెప్ట్ దట్ ఇట్ ఆల్వేస్ రైట్స్ ద గివెన్ ఆబ్జెక్ట్ యాజ్ ఎ న్యూ యూనిక్ ఆబ్జెక్ట్ ఇన్ ద స్ట్రీమ్ యాజ్ ఆపోజిట్ టు ఇది. ఓకే, అంతే డిఫాల్ట్ రైట్ ఆబ్జెక్ట్. ఇవే ఉండదు రైట్ ఆబ్జెక్ట్. చెప్పు ఇంకేముండవు, ఏమైనా ఉన్నాయా నీకు తెలిసి? తెలియదు సార్. ఇదే క్లాస్. ఈ క్లాస్లో రైట్ ఆబ్జెక్ట్ మెయిన్. ఓకే, వైల్ డూయింగ్ ద serialization we can use the write object method. Okay,
Otherwise, for example, if you want only file output stream, then we can use the write method. Okay, write method. ఇదే సేమ్ డీసీరియలైజేషన్ కూడా ఇక్కడ ఉంది రీడ్ ఆబ్జెక్ట్ మెథడ్. ఇక్కడ ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్లో కూడా రీడ్ మెథడ్. ఓకే, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్ ఆల్సో వీ హ్యావ్ ఏ రీడ్ మెథడ్. ఓకే, ఇది దిస్ ఇస్ ద సీరియల్ వర్షన్ UID. ఓకేనా, అండర్స్టాండ్ రైట్? సీరియలైజేషన్ అండ్ సీరియల్ వర్షన్ UID క్లియరా? సార్ ఓకే, రేపు